నేను ఇప్పుడు జీడిపప్పు పూల్ మక్కాన కర్రీ చేస్తున్నానండి. మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఇవన్నీ వేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కొద్దిగా సోంపు, కొద్దిగా సాజీరానండి. ఇవేమో వెల్లుల్లిపాయ, అల్లం, జీడిపప్పు, కొబ్బరి ఇవన్నీ పేస్ట్ చేసుకుంటానండి. నేను బాండ్లీ పెట్టుకున్నాను. దీంట్లో ఇప్పుడు క్యారెట్, క్యాప్సికమ్, అలాగే పూల్ మకానా ఇవన్నీ వేపేసుకుంటానండి. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా ఇవ్వండి. పూల్ మకానా కూడా వేపేసుకున్నాను నేను. క్యారెట్, క్యాప్సికమ్ కూడా వేపేసుకున్నాను. ఇవ్వండి పూల్ మకానా అంటే తామర గింజలు. ఇవ్వండి ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకున్నాను. ఉల్లిపాయ వేసుకుంటున్నాను. ఉల్లిపాయ కూడా బాగా మగ్గాలండి. ఇది ఇవ్వండి ఉల్లిపాయ కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు టమాటో వేస్తున్నాను నేను. టమాటో, ఉల్లిపాయ బాగా మగ్గాలండి. ఇది ఎందుకంటే ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిందండి. ఇప్పుడు దీన్ని నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇది చల్లారాక పేస్ట్ చేసుకోవాలండి. ఇవ్వండి నేను అన్నీ వేపేసుకున్నాను. పేస్ట్లు కూడా చేసేసుకున్నాను. జీడిపప్పు అయితే 1 గంట ముందు నానబెట్టానండి నేను జీడిపప్పుని. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టాను. కరివేపాకు, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇందాక ఉల్లిపాయ, టమాటో పేస్టు వేసేస్తున్నానండి. అలాగే మసాలా పేస్ట్. నేను మసాలా పేస్ట్ అంతా వేయట్లేదండి, సగం వేస్తున్నాను. ఇది బాగా వేగాలండి ఆయిల్లో. ఎందుకంటే ఇప్పుడు పసుపు వేస్తున్నాను. అలాగే కారం, సరిపడా కారం వేస్తాను, సరిపడా సాల్ట్. ఎందుకంటే ఇప్పుడు మసాలా అంతా వేగింది. ఇప్పుడు నేను అన్నీ వేసేస్తున్నానండి. జీడిపప్పు వేస్తాను, అలాగే క్యారెట్, క్యాప్సికమ్, తామర గింజలు, పూల్ మకానా అండి. నేను ఇప్పుడు సరిపడా వాటర్ వేసేస్తున్నానండి. నేను ఉడకడానికి ఇంకా 20 నిమిషాలు టైం పడుతుంది. 20 నిమిషాల తర్వాత చూద్దామండి. రెండు అయిపోవచ్చిందండి కర్రీ. నేను ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేస్తున్నాను. కొద్దిగా 1/2 స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. కొద్దిగా కసూరి మేతి. అంతే అండి, అయిపోయిందండి పూల్ మకానా జీడిపప్పు కర్రీ. కూర కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.